కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలము అంటారు. రాజకీయాల్లో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. టఫ్ ఫైట్ ఉన్న చోట కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఎన్నో సందర్భాల్లో చూశాం. అదే సమయంలో పొత్తులు పెట్టుకోకుండా సింగిల్ గా వెళ్లి తీవ్ర పోటీలో చిత్తైన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పరిస్థితి అలాగే ఉంది. ఇక ఇండియా కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్కు నష్టం కలిగించిందని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్తో పొత్తుకు కాంగ్రెస్ ముందుకొచ్చినా అందుకు కేజ్రీవాల్ నో చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేశాయి. ఇక 7% పైగా ఓటింగ్ ను కాంగ్రెస్ దక్కించుకోగా ఆప్ 47% ఓట్ షేర్ సాధించింది. అంటే ఆప్ కాంగ్రెస్ కు కలిపి 50% వరకు ఓట్లు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ 48% ఓట్లతో 45కు పైగా సీట్లను గెలుచుకుంది. బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువగా ఓట్లు వచ్చినా విడివిడిగా పోటీ చేయడం వల్ల గెలుపు సాధ్యం కాలేదు. మరింత సమాచారం రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఇప్పుడు ఢిల్లీలో ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. సో కలిసి ఉంటే కలదు సుఖం అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు కూడా కలిసి పోటీ చేస్తే అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఖచ్చితంగా కొంత చేంజ్ అయితే కనిపించేది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పవర్లోకి వచ్చినా ఆహ్వానించదగ్గ విషయం అనేది ఆ చిన్న లాజిక్ని కాంగ్రెస్ మర్చిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకు ముందు 2014 నుంచి ఢిల్లీలో ఇప్పటివరకు 0 పర్ఫార్మెన్స్ కాంగ్రెస్కి ఉంది. ఎక్కడ ఒక సీట్ రాలేదు, కొన్ని డిపాజిట్లు కూడా రానటువంటి సిచ్యువేషన్. అలాంటి సందర్భంలో కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 7 సీట్లలో 3 సీట్లను కాంగ్రెస్ కేటాయించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత వచ్చినటువంటి హర్యానా ఎలక్షన్లో అంతే స్నేహపూర్వకంగా వెళ్లాల్సినటువంటి కాంగ్రెస్, పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కాంగ్రెస్ హర్యానాలో మాత్రం సముచిత స్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వలేదు. అక్కడే కేజ్రీవాల్ హట్ అయినట్టుగా తెలిసింది. అక్కడే కొంత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అదే సందర్భం, అదే రిఫ్లెక్షన్ మనకు ఢిల్లీ ఎలక్షన్లో క్లియర్గా కనిపించింది. ఓట్ షేర్ని చూసుకున్నా, ఓట్ పర్సంటేజ్ని చూసుకున్నా చాలా క్లియర్గా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి పెద్ద ఎత్తున ఈ సీట్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ కనిపిస్తున్నా ఓట్ షేర్లో మాత్రం లిటిల్ బిట్ డిఫరెన్స్ కనిపించింది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఇక్కడ కాంగ్రెస్తో కలిసి ఉంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా కన్సాలిడేట్ అయ్యేది. దాంతోపాటు ఓట్ షేర్ పెరిగేది. వీళ్ళకంటే 2.2% ఓట్ షేరు బీజేపీ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 3500, కానీ కేజ్రీవాల్ ఓడిపోయింది 3180 ఓట్లు. సో అలాంటి సీట్లు చాలా కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే ట్వీట్ చేశారు, కలిసి ఉంటే బాగుండేది, కూటమిలో ఉన్నటువంటి ఒకరికొకరు నేతలు కొట్టుకోవడం, పార్టీలు కొట్టుకోవడం వల్ల బీజేపీ బెనిఫిట్ అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన ట్వీట్ ద్వారా చెప్పారు. అదే అభిప్రాయం ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వెలిబుస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనేది రాజకీయ విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. కాంగ్రెస్ కొన్ని త్యాగాలు చేయాలి, కొంత సర్దుకుపోవాలి, పెద్దన్న పాత్ర పోషించాలి. అది ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ, కూటమిలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పొచ్చు కాంగ్రెస్ తర్వాత. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో మొన్నటి వరకు అధికారంలో ఉంది, ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఎక్కువ ఓట్ షేర్ ఉంది, 2 రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఉంది మొన్నటి వరకు. కాబట్టి ఆ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తారు, హర్యానా వరకు కలిసి ఉంటారు, కూటమిలో భాగస్వామిగా కేజ్రీవాల్ ఉంటారు. కానీ ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్లో మాత్రం రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెద్దలందరూ స్కామ్లనో లేకపోతే సుష్మాలనో వీటన్నిటిపైన కూడా తీవ్రమైన ఆరోపణలు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ పైన చేస్తారు. ఇవన్నీ కూడా స్ట్రాటజీ మిస్టేక్స్ అని చెప్పారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేసింది ప్రాంతీయ పార్టీలతో, ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో మరొకలాగా బిహేవ్ చేస్తుంది. కలుపుకుపోదామనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలు చేయాలనే ఓర్పుతో మాత్రం ఉండట్లేదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాంతోపాటు ఇండియా కూటమి కొనసాగుతుందా, దానిలో కేజ్రీవాల్ ఉండబోతున్నారా, కేజ్రీవాల్ కంటిన్యూ అవుతారా, 2014 నుంచి కాంగ్రెస్ను కలుపుకుంటూ వస్తూ కాంగ్రెస్ కొన్ని సీట్లు కేటాయిస్తూ వస్తున్నటువంటి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ఇండియా కూటమిలో ఉంటుందా? మొన్న ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రాంతీయ స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో దూరంగా వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ఇండియా కూటమిలో కొనసాగుతున్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇంకొంతమంది నేతలు అయితే కాంగ్రెస్ని ప్రాంతీయ పార్టీలో దూరం పెడతా ఉన్నారు. కేరళలో కమ్యూనిస్టులతోనే జాతీయ స్థాయిలో స్నేహంగా ఉన్న కేరళలో వాళ్ళతోనే ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చాలా ఆసక్తికరంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పైన ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది.